ఇటలీ షిప్లు ఆపిపెట్టింది అనే విషయం కూడా చెప్తే ఎందుకు ఆపింది అనే ప్రశ్న వస్తుంది. మళ్ళీ ఇవంతా బయటకు వస్తాయి. మనం ఇజ్రాయెల్కి ఎట్లా సహకరిస్తున్నాం అనేది బయటకు వస్తాయి. ఇప్పటికే ఇరాన్ మన మీద ఒక రకంగా కోపంగా ఉన్నది, ఇజ్రాయెల్కు మనం సహకరిస్తున్నామనే ఉద్దేశంతో. ఇది బయటపడితే, ఇటలీ బయట పెడితే ఒకవేళ ఇరాన్ మరింత శత్రువులు అయితే అనే భయంతో మోడీ అది బయటపడకుండా ఉండడం కోసమే ఇటలీ ప్రధానితో చర్చలు జరిపాడు అనేది ప్రకాష్ అంబేద్కర్ చెప్తున్నాడు. అది విడిపించడానికి కావచ్చు, విడిపించి ఇజ్రాయెల్ పంపడానికి కావచ్చు, ఆ విధంగా తాము ఆయుధాలు తయారు చేయడానికి ఉక్కు పంపిస్తున్నామనే విషయం ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం కూడా కావచ్చు ఆయన వెళ్ళింది. కానీ నిజానికి దేశం కోసం అయితే కాదు, దేశ ప్రయోజనాల కోసం ఆయన ఇటలీ వెళ్ళలేదు. నిన్న కూడా మాట్లాడాం, దేశ ప్రయోజనాల కోసం ఆయన నార్వే వెళ్ళలేదు. నార్వే వెళ్ళింది అదాని కోసం, ఇటలీ వెళ్ళింది ఇజ్రాయిల్ కోసం. ఇక్కడున్న కంపెనీ నష్టాల పాలవుతుంది అనే భయపడి 600, 700, 800 దాకా మెట్రిక్ టన్నుల ఉక్కు పంపించింది, నష్టపోతుందనే దాంతోని కావచ్చు, ఇజ్రాయెల్కి అందలేదనే దాంతోని కావచ్చు. ఈ కారణాల రీత్యానే మోడీ అక్కడికి వెళ్ళాడు. అసలు విషయం ఇది బహిరంగంగా అధికారికంగా ప్రకటించిన విషయాలు కాదు. అక్కడ మెలోనీతో చాక్లెట్లు ఇవన్నీ మనకు ప్రచారం కోసమే తప్ప అది అసలు విషయం కాదు. దాని వెనక దాగిన విషయాన్ని బయటపడకుండా ఉండడం కోసం ఇదంతా కవరప్ అనే వాదన వినిపిస్తోంది. ఇందులో నిజం ఉండడానికే ఎక్కువ అవకాశం లేదు. ఎందుకంటే షిప్పులు ఉన్నది వాస్తవం, అది మీడియాలో వచ్చింది, ప్రపంచ మీడియాలో వచ్చింది. షిప్పులు అక్కడ ఆపేశారు, అందులో ఉక్కున్నది అనేది వాస్తవం, అది ఇజ్రాయిల్కి వెళ్తున్నది అనేది కూడా నిజం. కాబట్టి అది దానికోసమే మోడీ వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అంటే మోడీ విదేశ యాత్రలో ఎప్పుడు కూడా ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పినట్టు అదాని కోసం వెళ్తాడు. ఆయన వెళ్ళిన కొద్ది రోజులకు అదాని వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడతాడు, లేకపోతే అదాని ఇంకో లాభం కోసం కావచ్చు, లేకపోతే అంబానీ లాభం కోసం కావచ్చు, ఇప్పుడు ఇజ్రాయిల్కో ఇంకో దాని లాభం కోసం కావచ్చు, లేదంటే తను చేస్తున్న ఈ దుర్మార్గపు పని ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం కావచ్చు.